తెనాలి డివిజన్ స్థాయి మండల స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజ్ రూల్స్ 2023 గురించి గుంటూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి డివిజన్ మండల స్థాయిలోని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్కు రూల్స్ 2023 గురించి అవగాహన కార్యక్రమాన్ని తెనాలి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి సిడిపిఓ ఏ సులోచన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు నిర్వహించాలి అనే విషయం తెలియజేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించగలమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో లైన్ డిపార్ట్మెంట్స్ అందరి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాల నిర్మూలన రూల్ 2023 గురించి తెలియజేశారు. లీగల్ మరియు ప్రొవిజన్ ఆఫీసర్ బి వాసంతి మాట్లాడుతూ తప్పనిసరి వివాహ నమోదు చట్టం 2022 అలాగే నియమాలు రూల్ 2023 గురించి వివరించారు. సిఆర్ఏఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ కె సమీర్ కుమార్ మాట్లాడుతూ బాలల హక్కులను ప్రొటెక్షన్ చేసే విధానంలో సిఎంపిఓల యొక్క పాత్ర గురించి తెలియజేశారు. ఇంకా ఈ అవగాహన కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ఎన్ నిర్మల, తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ శిల్ప మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలను నిర్మూలించే విషయంలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీడీఓ శిల్ప, తెనాలి పొన్నూరు సిడిపిఓలు డాక్టర్ ఎం సునీత, ఎస్ వెంకటరమణ, సుజాత, ప్రతిపాడు ఏసీడీపీఓలు, తెనాలి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు, ఏసీడీఎస్లు, సూపర్వైజర్లు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో డివిజనల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే బాల్య వివాహ నిరోధక అధికారులందరికీ ఒక వర్క్షాప్ ఒకటి ఇక్కడ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డివిజన్లో ఉన్న అందరూ కూడా అధికారులు ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు నుంచి ఐసిపి డిసిపిఓ గారు చైల్డ్ ప్రొహిబిషన్ గురించి ఏమేమి చేయాలి, సిఎంపిఓస్ చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 సంవత్సరానికల్లా మన రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో ఏంటంటే మనకి కొన్ని రూల్స్ని ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిషేధ నిబంధనలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని ద్వారా ప్రతి స్థాయిలో అంటే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు కూడా వివిధ దశల్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంతమందిని బాల్య వివాహ నిషేధ అధికారులు లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధించే దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారి ఆదేశానుసారం ఇప్పుడు తెనాలి డివిజనల్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, తహసీల్దార్సు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్సు, ఐసీడీఎస్, సిడిపిఓస్ అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ రూల్స్ మీద, యాక్ట్ మీద సెన్సిటైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కింది స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా మనం వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామంలో కానీ వార్డులో కానీ చైల్డ్ మ్యారేజెస్ రాకుండా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ మన నోటీసులో లేకుండా లేదా ఎక్కడైనా జరిగిన మ్యారేజెస్ మన నోటీసులోకి వచ్చినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ 2030 కల్లా మన రాష్ట్రాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలంటే మండల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, డివిజనల్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనే దాని మీద ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దీంట్లో వివిధ దశల్లో ఉన్న సిఎంపిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి బాగలేదని అమ్మాయికి పెళ్లి చేసేద్దాం, ఆడపిల్లని బరువుగా భావించి వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి త్వరగా అని అదేదో ఒక పెద్ద విషయంలాగా దాన్ని చేసేయాలనే ప్రయత్నం చేయడం, దాన్ని సోషల్ యాక్సెప్టెన్స్ కూడా ఉండడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. ఇలా జరగకుండా ఉండాలంటే మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన ఉండాలి. ఒక చిన్నపిల్లకి మ్యారేజ్ చేయడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కావచ్చు,
ఆ కుటుంబం పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. పేదరికము లేకపోతే చదువు లేనితనం వల్ల వాళ్ళు చేసే చర్యల్ని ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో కూడా అట్లాగే ఎక్కడైతే వల్నరబుల్ పాకెట్స్ ఉన్నాయో, పేదరికం ఉండే ఒక డౌన్ ట్రోడన్ ఏరియాల్లో కూడా చిన్న చిన్న సభలు సమావేశాలు కండక్ట్ చేయడం ద్వారా, ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేయడం ద్వారా, పోలీస్ శాఖ సహకారం తీసుకుంటూ, అట్లాగే మీ అందరి పాత్రికేయ మిత్రులు ఎక్కడ ఏమి తప్పు జరిగినా ఖచ్చితంగా మాకు తెలిసేది మాత్రం పాత్రికేయ మిత్రుల ద్వారానే. మరి మనం అందరం కలిసి సమాజంలో ఎవరైతే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆపాలి. ప్రభుత్వ లక్ష్యం 2030 లోపుగా బాల్య వివాహాలని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలందరికీ అన్నిటికీ మీ యొక్క సహకారం కావాలి. ప్రజల సహకారమే ముఖ్యం దీంట్లో.